హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి బ్లౌజ్ కటింగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. సో ఇక్కడ వచ్చేసి కప్పు సైజు ఎక్కువగా ఉంటుంది, అలాగే నెక్ విడ్త్ కానీ నెక్ బ్రాడ్నెస్ కానీ ఎక్కువగానే ఉంటుంది, కానీ నెక్ లెంత్ మాత్రము తక్కువగా ఉంటుందండి. సో అది ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ఇప్పుడు. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి నెక్ షోల్డర్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే ఉంది. అప్పుడు మనము షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు కానీ 6 ఇంచులు అయితే పెట్టుకోవాలండి. అంటే మనము ఖర్చుతో కలిపి అయితే 6 ఇంచులు పెట్టుకోవాలి. సో 6 ఇంచులు పెట్టుకున్నప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయండి. సో మనకి అలా జారిపోకుండా ఉండాలి అంటే 5.5 ఇంచులు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మనము బ్లౌజ్ మెజర్మెంట్స్, బ్లౌజ్తో మనం కొలతలు తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలంటే ఇలా రివర్స్ అయితే చేసుకొని ఇక్కడ ఉక్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఉక్స్ క్లాత్ అయితే ఏం వదిలేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ ఉక్స్ దగ్గర నుంచి ఇక్కడ చివరన కాజాపట్టి క్లాత్ ఎండింగ్ వరకు అయితే చూసుకోవాలి. సో మనము కొలత తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అలాగే మెజర్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 37 ఇంచులు ఉంది. సో దీన్ని మనము మార్కింగ్ చేసుకోవాలంటే ఈ 37ను 4 భాగాలుగా అయితే చేసుకోవాలి. మనకి అప్పుడు 9.5 అయితే వచ్చింది. సో 9.5కి ఒక మార్కింగు, డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు, అలాగే డాట్ మార్కింగ్ కూడా ఈ ఫోల్డింగ్ అనేది ఉంది కదండి. సో ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు అయితే చూసుకోవాలి. సో 4 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాక ఆ మిడిల్ మార్కింగ్కు అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు వేసుకొని మనము డాట్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ డాట్ దగ్గర నుంచి ఈ చివరికి ఇలా క్రాస్గా అయితే మనం ఈ చివరి ఉంది కదండి, చివరికి మనం ఫుల్ మార్కింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఇలా క్రాస్గా ఎలా మార్కింగ్ చేశానో అలా అయితే చేసుకోవాలి. సో ఏంటి ఫస్టే డాట్ సైడ్ క్రాస్ కటింగ్ అయితే అన్ని చేస్తుంది అని అనుకుంటున్నారా? సో ఇక్కడైతే నడుము దగ్గర ఎలాంటి డౌట్ అనేది లేకుండా ఉండాలి అని అయితే కింద నడుము దగ్గర చేసుకున్న మార్కింగ్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ కొలత బ్లౌజ్కి అయితే ఒక 1/2 ఇంచు అంటే ఒక 1/2 ఇంచు విడ్త్తోనే డాట్ స్టిచ్చింగ్ అయితే ఉందండి. సో అలా అయితే మనం చేసుకోకూడదు. ఇక్కడ మనం 1 ఇంచ్ అని డాట్ కోసం 1 ఇంచు విడ్త్ అనేది వదిలేసినప్పుడు మనం డాట్ స్టిచ్చింగ్ కూడా కంపల్సరీగా 1 ఇంచ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కుట్టు అనేది ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టేసుకుంటే మనకి బ్లౌజ్ లెంత్ అనేది తెలుస్తుందండి. సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు అయితే ఉంది. సో మనము 1 ఇంచ్ యాడ్ చేసుకొని అయితే 15.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ కింద 2 లైన్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా. సో కింది లైన్ నుంచి మాత్రమే మనము కొలత అనేది కొలుచుకోవాలి, 15.5 ఇంచులు. సో ఇలా 15.5కి మార్కింగ్ చేసిన తర్వాత పైన కూడా 2 లైన్స్ అయితే తీసుకోవాలి. సో అప్పుడు మనకి ఈ 2 లైన్స్ పైన ఈ ఎక్స్ట్రా అనేది వచ్చేసి ఖర్చు కిందికి అయితే పోతుంది. ఈ మిడిల్లో ఉన్న ఖాళీ ప్లేస్ అంతా మనకి బ్లౌజ్ లెంత్ అయితే వస్తుందండి. మనకి కొలత బ్లౌజ్ 14.5 ఉంది అన్నప్పుడు మనము కొలత కటింగ్ కూడా 14.5 అయితే పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ లెంత్ అయితే తగ్గిపోతుంది. అప్పుడు బ్లౌజ్ అనేది పొట్టిగా అయిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ 37 ఇంచులు ఉంది కదా, మనం అప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు పెట్టుకోవాలి. సో 5.5 ఇంచులు పెట్టుకుంటే మనకి నెక్ వచ్చేసి 2.5 వస్తుంది, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నప్పుడు కింద కూడా 2.5 ఇంచులతోని ఇట్లా వచ్చేటట్టయితే ఒక స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనకి షోల్డర్కి వచ్చేసి 5.5 పెట్టేసుకున్నాం కదా, హార్మ్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ 5.5 విడ్త్ అయితే ఉంచుకొని అప్పుడు ఇలా చూసుకున్న తర్వాతే మనము హార్మ్ లెంత్ అయితే చూసుకోవాలండి. హార్మ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు అంటే ఖర్చుతో కలిపి 6.5. సో మనము ఏది మార్కింగ్ చేసుకున్నా ఖర్చు వదిలేసి ఆ కింది లైన్ నుంచి మాత్రమే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ హార్మ్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకొని సైడ్కి లైన్ తీసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ ఈ కరువు తీసుకునే దగ్గర 1.5 ఇంచు పెట్టుకొని మనము హార్మ్ కర్వ్ అనేది తీసుకోవాలి. హార్మ్ కర్వ్ అయితే తీసుకున్న తర్వాత మనము
కొలత బ్లౌజ్ ప్రకారము ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడ ఈ షోల్డర్ పైన కుట్టు అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా క్లాత్ను స్ట్రైట్గా పెట్టేసుకొని చూసుకోవాలండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఫిట్టింగ్ కుట్టు అయితే ఉంది కదండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ మిడిల్ మనకి ఉంటుంది కదా, సో జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫిట్టింగ్ కుట్టు వరకు మనము లూజ్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకునేటప్పుడు కూడా మనం ఎక్స్ట్రా పెట్టుకున్న ఖర్చు అనేది వదిలేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత వస్తే అంత. సో ఇక్కడ 9 ఇంచులు అయితే వచ్చింది. సో 9 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచులు పెట్టుకేసుకొని ఇలా మార్జిన్ అయితే తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది అయిపోతుంది. సో నార్మల్గా అయితే ఇలా రావాలి మనకి నడుము లూజు. సో ఇక్కడ నడుము లూజ్ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి సైడ్కి అయితే వచ్చేసింది. మనకి ఆర్మ్ లూజ్ నుంచి అయినా వస్తుందండి, లేదు అంటే ఇలా చెస్ట్ లూజు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది కదా, సో ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ కుట్టు దగ్గర నుంచి మనకి ఫస్ట్ ఉక్స్ పట్టి సైడ్ నుంచి అయితే చూసుకోవాలి. సో ఇక్కడ వరకు ఇలా చూసుకున్నా మనకి చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. సో చెస్ట్ లూజ్ అనేది సో అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా మనకి యాస్టీస్గా సేమే ఉంటుందండి. సో మనకి ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్ తీసాను కదా, మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అనేది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది సాగుతుంది. సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ముడతలు కానీ ఏం లేకుండా కరెక్ట్గా పెట్టేసుకొని మనకి చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ చంక దగ్గర కుట్టు అటు చివరి నుండి ఇక్కడ ఈ చివర వరకు అయితే ఇలా స్ట్రైట్గా ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకుంటే ఇక్కడైతే 20 వచ్చిందండి. సో అంటే మనకి చెస్ట్ లూజు 40 ఇంచెస్, సో 19.5 అయితే వచ్చింది. సో 19.5 అంటే మనకి 39 ఇంచెస్ ఆర్ 40 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి 19లో హాఫ్ వేసుకుంటే ఎంత వచ్చింది, సో అంతా అయితే ఇక్కడ చూసుకోవాలి. సో కరెక్ట్ ఈక్వల్గా అయితే వచ్చిందండి మనకి పావుదొక్క 10 ఇంచులు. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకి కొలత బ్లౌజ్కి మనం కటింగ్ చేసిన బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అయితే ఈక్వల్గా ఉంటుంది. అదే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనకి నడుము లూజ్ అయిపోయింది, ఆర్మ్ లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్ లెంత్ అనేది చూస్తున్నామండి. సో నెక్ లెంత్కి కూడా మనము ఇలా బ్లౌజ్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతే మనము నెక్ లెంత్ అయితే చూసుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. సో ఇలా క్లాత్ స్ట్రైట్గా అనుకున్న తర్వాత ఇలా టేప్ మనకి ఎడ్జ్కి ఇలా పెట్టేసుకుంటే మనకి నెక్కు దగ్గరగా పెట్టేసుకోవాలండి. సో ఇక్కడ 8.5 ఇంచ్ అయితే ఉందండి. సో అది ఎలా అంటే మనకి ఇలా రౌండ్ తిరుగుతుంది, టేప్ అయితే ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనం ఇలా స్కేల్ కానీ లైన్ కానీ తీసుకుంటే మనకి అయితే తెలుస్తుందండి నెక్ లెంత్ ఎంత అని. మనకి ఇక్కడ 8.5 ఇంచుకు ఇలా స్ట్రైట్గా అయితే ఉంది కాబట్టి ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచు. సో మనం 8.5 అంటే ఒక 1/2 ఇంచు కొంచెం ఎక్కువ తక్కువ పెట్టినా కూడా వాళ్ళకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో చిన్న గల్లా వేసుకునే వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువగా ఉన్న కూడా వాళ్ళు ఎంతో పెద్దగా ఉన్నట్టు అయితే ఫీల్ అవుతారు కాబట్టి అక్కడ 8.5 ఉంది అంటే ఇక్కడ కూడా మనము 8.5కి కొంచెం తక్కువ అయితే పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచు అంటే తక్కువ పెట్టుకోవాలి, అంటే 8 ఇంచులు పెట్టుకోవాలి. 8 ఇంచులు పెట్టుకుంటే మనము పంపకం చేసేసరికి మళ్ళీ 8.5 ఇంచులకైతే వస్తుంది. సో ముందే 8.5 పెట్టుకుంటే అది మనం పంపకం చేసే వరకు అయితే 8.5 ఇంచులు. సో కుట్టుకి కూడా మనకి లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి 8 ఇంచులు పెట్టుకుంటే 8.5కి అయితే వస్తుంది. సో ఇక్కడ నెక్ దగ్గర ఎంత 2.5 పెట్టుకున్నాం కదా, కింద కూడా 2.5 పెట్టేసుకొని ఇలా ఈ మూల దగ్గర అయితే 1 ఇంచు పెట్టుకొని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. సో మనకి డీప్గానే ఉంటుంది కానీ నెక్ రౌండ్ అనేది తక్కువగా అయితే ఉంటుందండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే డీప్నెస్ ఉండాలి, బ్రాడ్నెస్ ఉండాలి, కానీ రౌండ్నెస్ అనేది దగ్గరికి ఉండాలి. సో ఇక్కడ కావాలి అంటే కింద పెంచుకోవచ్చు. సో పెంచుకుంటే వాళ్ళకి వెడల్పు అనేది ఏర్పడుతుంది కాబట్టి మనము ఈ మూల దగ్గర నుంచి 1 ఇంచు కానీ 1.5 పెట్టేసుకుంటే మనకి బ్రాడ్నెస్ ఎక్కువగా ఉన్నా కూడా రౌండ్ అనేది దగ్గరికి వచ్చి వాళ్ళకి
నచ్చినట్టయితే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో మనకి రౌండ్ బ్రాడ్నెస్ ఉండకూడదు అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకునే రౌండ్ దగ్గర విడ్త్ అనేది ఎక్కువగా పెంచేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసము మనము ఇలా బ్యాక్ పార్ట్ను ఎగ్జాక్ట్గా 2 ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా 2 ఇంచులు అయితే చూసుకోవాలండి, మరి ఎక్కువగా ఉండొద్దు, తక్కువగా అయితే ఉండొద్దు. సో కరెక్ట్ 2 ఇంచులు, ఎందుకంటే షేప్ పట్టీకి అయితే మనము 2 ఇంచులు అయితే మళ్ళీ జాయిన్ చేస్తాం కాబట్టి షేప్ పట్టీ కోసం అయితే ఇలా బ్యాక్ పార్ట్ ఒక 2 ఇంచులు ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ మనకి షేప్ పట్టీతో అయితే బ్లౌజ్ లెంత్ 2 అయితే సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ను ఇలా మనం క్రాస్గా కావాలంటే క్రాస్గా, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా. సో ఇప్పుడు ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా అయితే పెట్టేసుకొని మనము చుట్టూ మార్జిన్ అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయినా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా బ్యాక్ పార్ట్ను ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ లెంత్ ఫ్రంట్ పార్ట్ లెంత్ అయితే సరిపోతుంది. మనము షేప్ పట్టి వేయాలనుకుంటేనే బ్యాక్ పార్ట్ని అయితే 2 ఇంచులు ఫోల్డింగ్ చేసుకోవాలి, లేదు అంటే సేమ్ యాజ్ టీజ్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ చూసుకుందాము. షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ అనేది ఉంది కదా, ఈ మెయిన్ డాట్ని ఇలా కరెక్ట్గా మనకి క్లాత్ ఎంత అడ్జస్ట్ అయితే అంతవరకు ఇలా లాగి పట్టుకుంటే మనకి ఫ్రంట్ లెంత్ అనేది తెలుస్తుంది. ఫ్రంట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసరికి 2 ఇంచులు మళ్ళీ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చివరికి వచ్చేసరికి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఈ 3 డాట్స్ని అయితే ఇలా కలుపుకుంటే మనకి షేప్ అనేది రెడీ అవుతుంది. లోతు ఎలా తీసుకోవాలంటే మనం నార్మల్గా అయితే ఇలా బాక్స్ అనేది తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసినప్పుడు, ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది తీసుకున్నాం కదా, సో ఆ కర్వ్కి ఒక 1/2 ఇంచ్ కిందికైనా. సో ఇలా బాక్స్ అనేది తీసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అయితే అర్థమవుతుందండి. సో మనకి కన్ఫ్యూజ్ అనేది ఏమీ లేకుండా. సో ఇక్కడ ఈ బాక్స్ ఎలా ఉందో దానికే ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇలా తీసుకుంటే మనకి లోతు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాము. షోల్డర్ పైన జాయింటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు అయితే చూసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచులు ఉంది. 7.5 అంటే మనం స్ట్రైట్గా 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా మనకి బాక్స్ షేప్లో 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం డీప్నెస్ కావాలి అంటే పైన నెక్ దగ్గర సేమే ఉంటుంది, కింద రౌండ్ దగ్గర మనకి 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ అయితే పెంచుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్కి పెంచుకొని ఇలా రౌండ్ అనేది తీసుకున్నాను. మనకి రౌండ్ అనేది మరీ ఇట్లా వీ లాగా రాకుండా రౌండ్గా లాగకుండా నార్మల్ రౌండ్తో అయితే వస్తుందండి. ఇప్పుడు నెక్ కూడా అయిపోయింది. మనము డాట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. సో ఇక్కడ హెవీ చెస్ట్ బ్లౌజ్ అండి మనకి, కాబట్టి డాట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.35 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకొని 2.35 దగ్గర నుంచి 3 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచులు అండి. సో ఈ 2.5 ఇంచులు అంటే మనకి ఇలా షోల్డర్ మిడిల్కి ఇలా స్ట్రెయిట్గా ఉండాలి. సో ఈ 3 డాట్స్ని అయితే ఇలా కలుపుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది రెడీ ఉంటుంది. సో ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసరికి కింది నుంచి పైకి 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు, లెంత్ వచ్చేసి మనకి 2.5 ఇంచ్ అండి. మనకి చంక భాగం సైడ్ వచ్చేది ఇలా మెయిన్ డాట్కి క్రాస్గా అయితే తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద స్కేల్ అయితే ఇలా క్రాస్గా అయితే ఉంది కదా. సో మనకి ప్రతి ఒక్క మెయిన్ డాట్ తప్ప మిగిలిన డాట్ విడ్త్ వచ్చేసి అన్నీ 1/2 ఇంచ్ అయితే ఉంటుందండి. ఇలా మనకి ఇది 4th డాట్ ఇలా క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా మనకి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు అండి. సో మనకి అన్నీ 1/2 ఇంచుతో 1/2 ఇంచు క్లాత్తో అయితే డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మాత్రమే 2.5 ఇంచులు, 2 ఇంచులు, 3.5 ఇంచుల 3 ఇంచుల విడ్త్తో అయితే ఉంటుంది. సో ఇలా డాట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ 3 ఇంచులు మెయిన్ డాట్కి 3 ఇంచులు, ఎందుకంటే హెవీ చెస్టెడ్ బ్లౌజ్ వాళ్ళకి ఇలా 3 ఇంచులు అనేది తీసుకుంటే డాట్ దగ్గర ఇక్కడ కింద విడ్త్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి పైన క్లాత్ వచ్చేసి ఎక్కువగా ఉంటుందండి. సో అలా తీసుకుంటేనే
మనకి బ్లౌజు ఫ్రీగా ఉంటుంది. సో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలా తీసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఫైనల్లీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మనకి ఇక్కడ ఈ 3 డాట్స్కి ప్రతి డాట్కి అయితే 2 ఇంచుల గ్యాప్ అయితే ఉంటుందండి. సో దీనికి ఇలా ట్రయాంగిల్ లాగా మనకి 2 ఇంచులు గ్యాప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి మనకి 1 ఇంచ్ అయితే ఉంటుంది. మనకి షోల్డర్ దగ్గర మిడిల్లో లైన్ అనేది ఉంది కదా, అది 10 ఇంచుల వరకు అయితే మనకి సెంటర్ పాయింట్ అనేది తెలుస్తుందండి. 10 ఇంచులు కానీ 10.5, 11 హైట్ని బట్టి అయితే మనకి చెస్ట్ సెంటర్ పాయింట్ అయితే ఉంటుంది. ఎలాగా తెలుసుకోవాలా అయితే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ షేప్ పట్టి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ పెట్టేసుకొని కింద ఎక్స్ట్రా అనేది ఏం లేకుండా ఇలా ఒక లైన్ తీసుకొని మనకి హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్, అలాగే ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. ఈ 3 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ దగ్గర నుంచి ఈ షోల్డర్ డౌన్ వరకు హార్మ్ లూజ్ అనేది తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఎక్స్ట్రా 2 ఇంచులు. సో హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి చాలా ఫాస్ట్గానే చెప్తున్నాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయిందండి. అందుకే నేను ఇంకొక వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను, చాలా క్లారిటీగా అయితే చూపిస్తానండి అందులో. ఇక్కడ హ్యాండ్ కర్వ్ కోసం అయితే షోల్డర్ పైన 1 ఇంచ్ అనేది విడ్త్ పెట్టుకొని హార్మ్ లూజ్ వరకు ఇలా లైన్ అయితే తీసుకోవాలి. ఇలా లైన్ తీసుకొని మనకి షోల్డర్ సైడ్కి 1/2 ఇంచు పైకి, అలాగే హార్మ్ సైడ్ 1/4 ఇంచు కిందికి అనేది మార్కింగ్ చేసుకుంటే మనకి ఎలాంటి స్కేల్ అయితే అవసరం లేదండి. డైరెక్ట్ మన హ్యాండ్తో అయితే మనం హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ మిడిల్ మార్కింగ్కి ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి లోతు కూడా వస్తుంది. సో లోతు కోసం కానీ హ్యాండ్ కర్వ్ కోసం కానీ ఎక్స్ట్రా స్కేల్స్ కానీ అయితే అవసరం అయితే ఏమీ లేదు. సో చాలా ఈజీగా చిన్న ట్రిక్ అనేది తెలిస్తే మనము చాలా ఈజీగా పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్కి అయితే చిన్న జాయింటింగ్ అయితే ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 1 సైడ్ జాయింటింగ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి బొద్దు అనేది ఉంటుంది కదా, ఇది నడుం పట్టీకి అయితే యూజ్ అవుతుంది. సో నడుం పట్టీ అనేది తీసేసుకున్న తర్వాత పట్టీ అయితే కటింగ్ చేసుకుందామండి. సో ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో చూసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే లేకుండా కరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో అంత క్లాత్ అయితే తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను. సో మనకి 3.5 ఇంచులు. సో ఇక్కడ కింద కటింగ్ మనకి ఇలా క్లాత్ అనేది రివర్స్ తీసుకుంటాం కాబట్టి ఇది అయితే ఎక్స్ట్రా అండి ఖర్చు. సో ఈ ఖర్చు అనేది తీసేసిన తర్వాత మనకి ఇప్పుడు షేప్ లెంత్ స్టార్టింగ్ అయితే 3 ఇంచులు ఉంటుంది, చివరికి 2.5. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 4 ఇంచుల విడ్త్తో 2 ఇంచుల లెంత్ చూసుకోవాలండి. సో తీసుకుంటే మనకి షేప్ అనేది ఇలా కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచులు, ఇక్కడ 4 ఇంచుల డిస్టెన్స్తో 2 ఇంచుల లెంత్ చూసుకోవాలి. ఇలా చివరికి వచ్చేసరికి 2.5 ఇంచులు. సో ఈ మెథడ్లో కటింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో కింద ఖర్చు కోసం మాత్రము 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో అందుకే మనము ఇలా ముందుగానే కటింగ్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్తో కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా కరెక్ట్గా వస్తుంది. సో అన్ని సైజుల బ్లౌజ్కి అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకున్నట్లయితే ఈజీగా అయితే ఉంటుంది. సో క్లాత్ అడ్జస్ట్మెంట్ అయిందనుకోండి డైరెక్ట్ 2 ఫోల్డింగ్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పంపకం కోసం అయితే ఇలా క్రాస్ పీస్లు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. క్రాస్ పీస్తోనే మనం పంపకం చేసుకుంటేనే బ్లౌజ్ నీట్గా అయితే వస్తుంది. సో కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు, కానీ స్ట్రైట్ పీస్తో కంటే క్రాస్ పీస్ అనేది నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. ఇక్కడ మనకి కావాల్సినంత క్రాస్ పీస్ అయితే తీసుకోవచ్చు. సో ఇవన్నీ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేసుకుంటాను.
సో మెయిన్ క్లాత్ కోసం అయితే చాలా సింపుల్, ఇదైతే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి క్లాత్. అలాంటప్పుడు మనము ఇలా కట్ చేసుకోకుండా మనము గ్లూతో కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి క్లాత్ సేఫ్ అవుతుంది. అలాగే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే తీసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ జాయింట్ పడుతుంది, అలాగే లైనింగ్ కూడా జాయింట్ పడుతుంది. కాబట్టి నేను జస్ట్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత స్ట్రైట్ పీస్ అయితే తీసేసుకుని మనము కటింగ్ చేసుకునేటప్పుడు కానీ, లేదు అంటే లైనింగ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత కానీ ఇలా మెయిన్ క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ తీసేసుకున్నాను కదా, మనకి బార్డర్ వచ్చింది కాబట్టి అది చూసేసుకొని అయితే హ్యాండ్ కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్లో ఇలా కరెక్ట్గా ఒరిజినల్ ఎలా ఉంది, ఆపోజిట్ ఎలా ఉందో చూసుకొని ఇలా ఆపోజిట్ సైడ్ మనం లైనింగ్ అయితే జాయిన్ చేస్తాం కదా. సో ఇలా లైనింగ్ను మనకి కరెక్ట్గా చూసుకోవాలండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా మనం లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే ఇలా గ్లూ పెట్టేసుకోవాలి మొత్తము. ఇలా ఫెవికాల్ అనేది పెట్టుకుంటే మనకి క్లాత్కి అయితే కరెక్ట్గా ఉంటుందండి. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ముడతలు కానీ, లేదు అంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్గా చూసుకున్న తర్వాతే మనం గ్లూ అనేది పెట్టుకోవాలి. సో ఇలా రివర్స్ మరీ ఎక్కువ కాకుండా ఇలా లైట్గా అయితే పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది లైనింగ్కి ముడతలు లేకుండా ఉంటుంది. అలాగే గ్లూ అనేది తొందరగా డ్రై అయితే అయిపోతుంది. ఇలా ఐరన్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకి గ్లూ డైరెక్ట్ ఇలా ఐరన్ చేసుకుంటే అది ముద్దలు ముద్దలుగా లేకుండా డైరెక్ట్ సాఫ్ట్గా అయితే ఉంటుందండి, గ్లూ అనేది ఏర్పడకుండా. ఇలా బ్యాక్ పార్ట్కి ఐరన్ చేసుకున్నంత గ్లూ పెట్టి ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్లాత్ అయితే సెట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది ఉంది కదా, దీన్ని కూడా మనకి ఇలా రెండు కరెక్ట్ నెక్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి. చూసుకొని క్రాస్ ఎంత వీలైతే అంత అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో మనం లైనింగ్ క్రాస్గా వేసినప్పుడు మెయిన్ క్లాత్ కూడా కంపల్సరీగా క్రాస్గానే వేసుకోవాలి. ఇలా క్రాస్గా మనకి క్లాత్ ఎలా ఉంటుంది, జాయింటింగ్ ఉంటుందా లేదంటే ఏదో చూసుకొని అయితే కరెక్ట్గా జాయింట్స్ కానీ ఇలా గ్లూ పెట్టేసుకున్నప్పుడు అయితే కరెక్ట్గా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కంపల్సరీగా అవుతుందండి. సో ఎంత చిన్న క్లాత్ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. జాయింట్స్ లేకుండా కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే ఇలా చేస్తున్నాను, ఎందుకంటే నాకు వన్ సైడ్ శారీ ఇది బ్లౌజ్ చిన్నగా వచ్చి శారీ ప్రింట్ కూడా ఉంది, అందుకనేసి ఇలా అయితే కటింగ్ ఇలా పక్కకే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా సాఫ్ట్ క్లాత్ అయినా ఏ క్లాత్ అయినా అంటే మనకి మరకలు కానీ గ్లూ అయితే మరక అవుతుంది కదండి. సో అలా ఏర్పడింది ఏ క్లాత్కి అయినా కూడా ఇలా గ్లూ పెట్టేసుకొని ఈ మెథడ్లో కటింగ్ అనేది చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మార్కింగ్ అనేది ఎలా చేసామో స్టిచ్చింగ్ కూడా సేమ్ యాజ్ టీస్గా అలాగే చేస్తేనే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. సో మీరు కూడా ఇలాంటి సాఫ్ట్ క్లాత్లకి, జారిపోయే క్లాత్లకి అయితే గ్లూతో అయితే ఇలా ట్రై చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ తక్కువ టైంలో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చింది అని అనుకుంటానండి. సో చాలా వివరంగా అయితే వీడియో చేసి చూపించాను. ఫైనల్లీ అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.